స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో, మన పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. సో, అందరూ స్కూల్‌కెళ్తున్నప్పుడు ఏముంటాయి? అందరి చేతుల్లో ఒక పక్క క్యారేజ్ అయితే, ఒక పక్క స్కూల్ బ్యాగ్. సో, ఈ 2 మోస్తూ వాళ్ళు స్కూల్‌కెళ్ళాల్సినొస్తుంది. సరే, క్యారేజ్ అయితే ప్రతిరోజు మనం పెట్టుకోవాలి, ప్రతిరోజు మనం తినాలి, ప్రతిరోజు ఇది చేస్తాం. మరి స్కూల్ బ్యాగ్ ఎందుకు? సో, ఇది ప్రతి స్కూల్, ప్రతి మేనేజ్‌మెంట్, ప్రతి చిల్డ్రన్ మీద అర్థం చేసుకోవాలి. ఎందుకో చెప్తున్నానంటే స్కూల్ బ్యాగ్ దాదాపు ఇంతకు ముందు రోజుల్లో ఒక 4, 5 బుక్స్ ఉండేటివి. ఇప్పుడు దాన్ని మొత్తం స్కూల్‌కి సంబంధించిన బ్యాగ్ మొత్తంలో ఒక 20-30 బుక్స్ అంటే దాదాపు 5-6 కేజీలు, 7 కేజీలు, 8 కేజీలు, 10 కేజీల పైన కూడా బ్యాగులవుతున్నాయి. మీరు ఎక్కడికైనా ఒక స్టేషనరీ షాప్‌కెళ్తే ఇప్పుడు అన్ని బుక్స్ కొనే దీంట్లో ఇన్ని బుక్స్‌ని తీసుకొని పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళాలి. మళ్ళీ అదే 10 కేజీల బుక్‌ని పట్టుకొని రావాల్సొస్తుంది. వాళ్ళు ఇది భుజం మీద మోస్తున్నారు. కొంతమందయితే ఒక భుజం మీద మోస్తున్నారు స్కూల్ బ్యాగ్‌ని. కొంతమందయితే 2 భుజాల మీద వేసుకుంటున్నారు. సో, ఈ 2 భుజాల మీద వేసుకోవడం కొంత మంచిదే. కానీ ఎక్కువ బరువుంటే కరెక్ట్ కాదు. అదే ఒక భుజం మీద వేసుకుంటే మాత్రం అస్సలే కరెక్ట్ కాదు. దాని మీద స్పైన్ ఒక వంకరగా తిరగటం, స్పైన్ మీద ఎక్కువ భారం పడటం, బ్యాక్ మీద ఎక్కువ భారం పడడం జరుగుతుంటది. సరే, 2 భుజాల మీద ఎక్కువ బరువుతో వేసుకున్న వాళ్ళైతే 30-40% వాళ్ళ స్పైన్ కర్వేచర్ అనేది చేంజ్ వస్తుంది. ఎదిగే పిల్లలండి. సో, ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ స్పైన్ గానీ, వాళ్ళ డిస్క్స్ కానీ చాలా స్మూత్‌గా, చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. కానీ బరువు పెరిగే కొద్దీ వాళ్ళ యాంగిల్ అంటే వాళ్ళ బయోమెకానికల్ యాంగిల్ అనేది బ్యాక్‌కి చేంజ్ అయిపోతుంది. వాళ్ళ స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సాయంత్రం అయ్యేసరికి నడుము నొప్పి అంటారు, లేదంటే వీపు నొప్పి అంటారు, మళ్ళీ వీపుని ఒత్తమంటారు. సో, ఇవన్నీ కూడా చాలా మందిలో మనం రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నాం, రెగ్యులర్‌గా చూస్తున్నాం కూడా. సో, నేను స్కూల్స్‌కి చెప్పేదేంటంటే ఏ రోజుకి ఆ రోజు. అంటే నేను ఇది ఒక మెసేజ్ కావచ్చు, ఒక ఇది కావచ్చు. ఈరోజు ఇంగ్లీష్ చెప్తే, రేపు మ్యాథ్స్ చెప్తే, ఎల్లుండి సోషల్ చెప్తే, ఆ సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా అంటే ఒకరోజు మండే ఈజ్ ఫర్ మ్యాథ్స్. ఆ సబ్జెక్ట్‌కి తగ్గట్టు హోంవర్క్ మాత్రమే బుక్‌ని తీసుకురావడం జరుగుతుంది హోంవర్క్‌కి. ట్యూస్‌డే ఫర్ సైన్స్. ఆ హోంవర్క్ మాత్రం చేయగలుగుతున్నాం. అన్ని వర్క్స్‌ని ఒకే రోజు చేయటం వల్ల కూడా పిల్లల మీద స్ట్రెస్ పడుతుంది. కనీసం ఒక సబ్జెక్ట్ మీద ఒకరోజు కాన్సంట్రేట్ జరగడం వల్ల వాళ్ళు ఈ స్కూల్లోనే ఒక చిన్న ఇవి పెట్టుకొని, వాళ్ళు ర్యాక్స్ పెట్టుకొని, అక్కడే బుక్స్ అన్నిటినీ స్టోర్ చేయడం జరిగితే, వాళ్ళు స్కూల్‌కి ఇన్ని బుక్స్ మోసుకెళ్ళడం, మళ్ళీ బుక్స్ మోసుకురావటం, ఇంత బ్యాగ్‌ని తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం జరగకుండా జరుగుతుంది. ఇప్పుడైతే చాలా స్కూల్స్‌లో ఇలాంటివి పాటిస్తున్నారు. చిన్న చిన్న ర్యాక్స్ పెట్టి, అక్కడే బుక్స్ పెట్టుకొని, అక్కడే ఫుడ్ కూడా అంటే అక్కడే ఈ లంచ్ బ్యాగ్స్ కూడా లేకుండా అక్కడే ఫుడ్ పెట్టి అన్నీ అక్కడే రెడీ చేసినట్టు చేస్తున్నారు. బట్ ప్రతి స్కూల్ ఇలా చేయలేకపోవచ్చు. కానీ కనీసం ఇలా చేయొచ్చు. ఆ రోజు తీసుకెళ్లాల్సిన సబ్జెక్ట్ బుక్‌ని ఆ రోజు తీసుకెళ్ళగలిగితే, ఆ రోజు హోంవర్క్ చేయాల్సిన బుక్‌ని ఆ రోజు తీసుకెళ్ళగలిగితే, వాళ్ళ మీద మనం భారాన్ని తగ్గిస్తాం. వాళ్ళకి చదివే స్వేచ్ఛ కూడా ఉంటుంది. చదవాలనుకునే ఇంట్రెస్ట్ కూడా కలిగేటట్టుగా ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి ఇంట్లో పేరెంట్స్ చెప్పగలరు. ప్లస్ ఆ కాన్సంట్రేట్ చేసిన వర్క్‌ని ఈరోజు చేయగలరు. సో, అది నా విన్నపం అండి. సో, ఇలా పిల్లల మీద ఈ స్కూల్ ప్రెషర్, ఈ బ్యాగ్స్ ప్రెషర్ చేయడం వల్ల బ్యాక్ స్పైన్స్ చాలా వరకు స్కోలియోసిస్ గానీ దీనికి గురవుతున్నాయి. చాలామంది పిల్లలు స్కూల్ బ్యాగ్స్ తీసుకొని మెట్లు ఎక్కడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడడమే కాకుండా మోకాళ్ళు, యాంకిల్ జాయింట్స్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. అది ఎక్కి దిగేటప్పుడు కూడా చాలా వరకు బ్యాలెన్స్ తప్పి పడినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, అలాంటివి కూడా మనం అవాయిడ్ చేసినోళ్ళు అవుతాం యాక్చువల్‌గా. అండ్ ఈ ఈ ఈ ఈ పద్ధతులు మనం పాటించడం వల్ల మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నోళ్ళు అవుతాం. మనము మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాదు, మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాల్సిన టైం ఇది. సో, దీన్ని ఈ విధంగా పాటించగలిగితే చాలా బావుంటుందని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి.